వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం. ఈరోజు డేట్ మార్చి 22. సో దీనిలో భాగంగా ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ వాటర్ డే. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 22వ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవం జరుపుతుందన్నమాట. సో దానిలో భాగంగా దీనికి సంబంధించి థీమ్ ఈ మధ్యకాలంలో తరచుగా ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా డేట్స్ అడుగుతుంటే కనుక వాటికి సంబంధించిన థీమ్స్ ఏంటని అడుగుతున్నాడు. దానిలో భాగంగా వరల్డ్ వాటర్ డేకి సంబంధించి థీమ్ వాటర్ ఫర్ పీస్. వాటర్ ఫర్ పీస్ ఇది ఇంపార్టెంట్. సో దీనిలో భాగంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్లో భాగంగా కొన్ని ఒక పేపర్లో ఇచ్చారనమాట. ఏంటంటే ఈ యొక్క నీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఈ ట్యాప్ వాటర్ నల్లా కనెక్షన్ అంటాం కదా, నల్లా కనెక్షన్కి సంబంధించి ఏ ట్యాప్ వాటర్కి సంబంధించి అంటే ఏ దేశంలో ట్యాప్ వాటర్ అనేది అత్యధికంగా సురక్షితంగా ఉందని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. దానిలో భాగంగా ఈ యొక్క టాప్ 10 దేశాలు అన్నమాట, ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 దేశాలు. ఇప్పుడు ఈ చూసుకుంటే కనుక ఈ దేశాల్లో ఈ ట్యాప్ వాటర్ని అలాగే తాగేయచ్చు అనమాట. ఎటువంటి దీనికి సంబంధించిన ఫిల్టర్లోకి మళ్ళీ పోసుకోవడం అలాంటివి ఏమి ఉండకుండా డైరెక్ట్గా తాగేయచ్చు అనమాట. ట్యాప్ వాటర్ దగ్గర సంబంధించి అత్యంత సురక్షితమైన దేశాలకు సంబంధించి ట్యాప్ వాటర్లో ఫస్ట్ ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్ అనేది నిన్న ఆల్రెడీ న్యూస్లో ఉందన్నమాట. ఫిన్లాండ్ ఎందుకు న్యూస్లో ఉందంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఫిన్లాండ్ అనేది టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్, తర్వాత ఐస్లాండ్ సెకండ్ ప్లేస్, స్విట్జర్లాండ్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఆస్ట్రియా, ఫిఫ్త్ ప్లేస్ నార్వే, అలాగే నెదర్లాండ్, మాల్టా. ఇక మాల్టా చూసుకుంటే కనుక మాల్టా చుట్టుపక్కల పూర్తిగా ఉప్పు నీరే ఉంటుంది. కాకపోతే మరి అక్కడ వాటర్ ఎందుకు ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకు తాగడానికి అనువుగా ఉంటుందంటే వాళ్ళ సముద్రం నీటిని సంబంధించి డీసాలినేషన్ ప్రక్రియ ద్వారా వాళ్ళు తాగేందుకు వీలుగా వాటర్ను మార్చుకున్నమాట. సో 10th ప్లేస్ వచ్చేసరికి యూకే అనమాట. సో ఈ యొక్క నల్ల వాటర్ తాగేందుకు అత్యంత క్లీన్గా ఉన్నది దేశంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఫిన్లాండ్ అని చెప్పాలి. అలాగే ఈరోజు వరల్డ్ వాటర్ డేకి సంబంధించి UN వాటర్ డేకి సంబంధించి థీమ్ వాటర్ ఫర్ పీస్. మరొక అంశం భారతదేశం చేపడుతున్న మరో ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆపరేషన్ ఇంద్రావతి దేనికి సంబంధించిందంటే కరేబియన్కి సంబంధించి కరేబియన్ ఐలాండ్స్కి సంబంధించి హైతీ అనే దేశం నుంచి హైతీ దేశం ఎందుకు న్యూస్లో ఉందంటే గత కొన్ని నెలలుగా నేర ముఠాల ఆగడాలతో అంటే ఎక్కువగా నేరాలు జరుగుతాయన్నమాట ఆ ఏరియాలో. ఆ ముఠాకి సంబంధించి హైతీ ఏదైతే ఉందో అక్కడి నుంచి భారతీయులను డొమినియన్ రిపబ్లిక్ అనే ప్రాంతానికి చేరవేయడానికి సంబంధించి భారతదేశం చేపట్టిన ఒక ఆపరేషన్ పేరు వచ్చేసరికి ఆపరేషన్ ఇంద్రావతి. దీన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రారంభిస్తున్నట్టు చెప్పారనమాట. సో ఒక భారతదేశానికి సంబంధించి హైతీలో ఎవరైతే చిక్కుకున్నారో భారతీయులని రిపబ్లిక్ డొమినియన్కి పంపించడమే ఈ యొక్క ఆపరేషన్ ఇంద్రావతి యొక్క లక్ష్యం. ఇటీవల కాలంలో భారతదేశం అనేది కొన్ని ఎవాక్యుయేషన్ ప్రాజెక్టులు చేపట్టిందనమాట. అవి వస్తే చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ అజయ్. ఈ యొక్క ఆపరేషన్ అజయ్ దేనికి సంబంధించిందంటే ఇజ్రాయెల్ హమాస్ వార్ జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ హమాస్ వార్లో భాగంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న ఎవరైతే భారతీయులు ఉన్నారో ఆ భారతీయులని సురక్షితంగా మన దేశంలో చేర్చడమే ఆపరేషన్ అజయ్. ఇది ఇజ్రాయెల్కి సంబంధించి. తర్వాత ఆపరేషన్ దోస్త్ ఇటీవల కాలంలో జరిగినాయి 2023లో. ఆపరేషన్ దోస్త్ చూసుకుంటే కనుక సిరియా తుర్కియా ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినప్పుడు ఆ భూకంపాలకు సంబంధించి మనం మళ్ళీ పాల్గొన్నాం అనమాట. డిజాస్టర్ మిటిగేషన్లో భాగంగా దానిలో భాగంగా వాళ్ళకి సహాయం అందించాం మనం సిరియాకి సంబంధించి. అక్కడ ఆపరేషన్ దోస్త్ అని పెట్టుకున్నాం. తర్వాత ఆపరేషన్ కావేరి ఇంపార్టెంట్. ఇవన్నీ 2023లో జరిగిన సంఘటనలు అనమాట. ఆపరేషన్ కావేరీకి సంబంధించి చూసుకుంటే కనుక సూడాన్ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని తిరిగి భారతదేశం చేపట్టడానికి సంబంధించి ఈ చర్య పేరు ఆపరేషన్ కావేరి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ గంగా. ఈ యొక్క ఆపరేషన్ గంగా దేనికి సంబంధించిందంటే మనకు సంబంధించి రష్యా ఉక్రెయిన్కి సంబంధించి మన భారతీయులను తిరిగి తీసుకోవడమే ఆపరేషన్ గంగా. మరొక అంశం మనిషికి పంది మూత్రపిండం
తొలిసారిగా అమర్చిన అమెరికా వైద్యులు. జంతువుల అవయవాలను ఉపయోగించి మనుషుల ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా అమెరికా ఒక కీలక ముందడుగు వేసిందనమాట. దానిలో భాగంగా జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ళ ఒక మనిషికి ఉపయోగించిందనమాట. సో దానికి సంబంధించి సర్జరీ కూడా లేటెస్ట్గా జరిగింది. ఆ సర్జరీ కూడా విజయవంతమైందనమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క మసాచ్యూసెట్స్, అమెరికాకి సంబంధించి మసాచ్యూసెట్స్ ఆసుపత్రికి సంబంధించి యాజమాన్యం చెప్పిందనమాట. సో ఈ యొక్క ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్ సాగిందనమాట. సో ఇటీవల కాలంలో, అంత ముందు కాలంలో ఏంటంటే ఈ యొక్క మనిషి గుండెని ఇద్దరికి అమర్చారు, కాకపోతే వాళ్ళు చనిపోయారనమాట. సో ఈ యొక్క మూత్రపిండానికి సంబంధించి సక్సెస్ అయిందనమాట. సో అది ఎక్కడ జరిగిందంటే ఇది అమెరికాలో జరిగింది. అమెరికా. మరొక అంశం, భారత్లో తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేట్ అనమాట. దీనికి సంబంధించి నివేదిక ఎవరిచ్చారు? ఆ నివేదిక చూసుకుంటే కనుక ఫస్ట్ ఈ నివేదిక ఎవరిచ్చారంటే, ఏ సంస్థ తయారు చేసిందంటే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థ ఈ యొక్క సంతానోత్పత్తి రేటుకి సంబంధించి ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదిక అనేది లాన్సెట్ జనరల్లో ప్రచురితమైందనమాట. దానికి సంబంధించి భారతదేశంలో 1950లో ఈ యొక్క ఫెర్టిలిటీ రేట్ అనేది 6.2 ఉంటే కనుక ఈ యొక్క 2021 నాటికి రెండుగా దిగిపోయిందనమాట. అలాగే 2050 నాటికి 1.29, అలాగే 2001 నాటికి 1.04గా తగ్గిపోతుందని చెప్పి, ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందని చెప్పి ఈ నివేదిక చెప్పిందనమాట. సో ఈ నివేదిక చూసుకుంటే కనుక భారతదేశంలో సాధారణంగా మహిళలు చూసుకుంటే కనుక 1950లో ఒక మహిళ 4 సగటున యావరేజ్గా 4.8 పిల్లలకు జన్మనిచ్చేది. అలాగే జన్మనిస్తే కనుక 2021కి వచ్చేసరికి అది తగ్గిపోయి 2.2 పిల్లలకి పరిమితమైంది. అది చివరగా ఇంకా 1.29కి తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ నివేదిక చెప్పిందనమాట. అలాగే ఇంకో మాట చెప్తున్నారనమాట, ఏంటంటే అల్పాదాయ దేశాలు ఏదైతే ఉందో, చాలా వెనుకబడిన దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉందని చెప్పి ఈ నివేదికలో చెప్తుందనమాట. పేద దేశాల్లో 18%, 2021లో మొత్తం ప్రపంచ జనాభాలో పేద దేశాలకు సంబంధించి ఏదైతే 18% ఉండగా 2001 నాటికి 35% వరకు పెరగవచ్చని చెప్పి ఈ నివేదిక చెప్తుందనమాట. సో అల్టిమేట్గా ఈ యొక్క గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే నివేదికకు సంబంధించి భారతదేశంలో సంతానోత్పత్తి గ్రాడ్యువల్గా తగ్గిపోతుందని చెప్పి ఈ నివేదిక చెప్పిందన్నమాట. ఇది ఒక అంతర్జాతీయ అధ్యయనం అనమాట. మరొక అంశం, 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి న్యూస్లో ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి ఇండియన్ ఫ్లాగ్ బేరర్గా ఆచంట శరత్ కమాల్ ఎన్నికైనమాట. దీనికి సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రీసెంట్గా చెప్పిందనమాట. సో ఇక ఆచంట శరత్ కమాల్ చూసుకుంటే కనుక టేబుల్ టెన్నిస్ ప్లేయర్. సో రీసెంట్గా అయినా కామన్వెల్త్లో ఛాంపియన్ అనమాట. సో భారతదేశానికి అందరికీ తరపున ఏదైతే ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక ప్రతీకగా, ఫ్లాగ్ బేరర్గా, పతాకధారిగా ఆచంట శరత్ కమాల్ ఎన్నికైనమాట. సో ఆచంట శరత్ కమాల్ సంబంధించి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. మరొక అంశం, ఈరోజు నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17th ఎడిషన్ అనమాట. 17th ఎడిషన్. సో దీనిలో భాగంగా 10 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. 10 టీమ్స్. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2008లో స్టార్ట్ అయింది. సో దీనిలో భాగంగా ఇప్పటిదాకా ఐపీఎల్ చరిత్రలో ఎక్కువగా ఎవరు గెలిచారంటే ముంబై ఇండియన్స్ 5 టైమ్స్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్ గెలిచిందనమాట. హైయెస్ట్ వీళ్ళే అనమాట. 5 టైమ్స్ అనమాట. సో దీనికి సంబంధించి వివరాలు ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.